లైవ్‌లో కూడా ఇప్పుడు మీకు షాట్ ఓకే అని అంటే మీరు డైరెక్ట్‌గా ఏదైనా కొట్టండి అని అంటే మీరు రియల్‌గానే కొట్టేసేవాళ్ళు. అవునండి. అది మరి క్యారెక్టర్‌లోకి వెళ్ళాలండి. ఓకే. అప్పుడు ఎలా ఉన్నామో రెడీ యాక్షన్ అనగానే ఆ క్యారెక్టర్‌లోకి వెళ్ళగలగాలి. హ్మ్. వెళితేనే ఆ క్యారెక్టర్‌కి మనం న్యాయం చేకూర్చుకోవాలి. హాయ్ సార్. హౌ ఆర్ యూ? హాయ్ అండి. ఫైన్. మీరెలా ఉన్నారు? బాగున్నాను సార్. ప్రెజెంట్ ఏమేమి మూవీస్ చేస్తున్నారు? ప్రెజెంట్ మూవీ ఒకటి 'పోలీస్ కంప్లైంట్' అని ఒక మూవీ చేస్తున్నానండి. దాంట్లో అఘోరా క్యారెక్టర్. ఓకే. అలాగే టీవీ ప్రాజెక్ట్స్ రన్ చేస్తున్నాను. ఓకే. జగదాత్రి అని జీటీవీలో వస్తుంది. అండ్ జమ్లీలో అమ్మకు ప్రేమ అనే ప్రాజెక్ట్ చేస్తున్నాను. బేసిక్‌గా రాజేంద్ర కుమార్ అంటే మాకు ఓన్లీ విలన్ గాను, లేకపోతే ఒక యాక్టర్ గాను, లేకపోతే మేము అనుకున్న రోల్స్ అన్నిటికీ కూడా చాలా 100% మీరు జస్టిస్ చేస్తారు. కానీ మీరు రియల్ లైఫ్‌లో ఎలా ఉంటారు? విలనా? హీరోనా? నేను రియల్ లైఫ్ అంటే అది ప్రొఫెషన్ అండి. అది మా వృత్తి. వాళ్ళు ప్రొడ్యూసర్ డైరెక్టర్ మాకు వాళ్ళ కథలో ఏ క్యారెక్టర్ సూట్ అవుతే ఆ క్యారెక్టర్ మమ్మల్ని పిలుస్తారే కానీ వాళ్ళు విలన్ చేయమన్నారని మేము విలన్ అని కాదు, వాళ్ళు హీరో చేస్తే హీరో అని కాదు. మేము బయట మామూలే కామన్ మ్యాన్. రియల్ లైఫ్‌లో కూడా మీరు అంతే సీరియస్‌గా ఉంటారా? లేదండి. ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఈ రెండు ఉన్నాయండి. ఒకటి చెప్పాలంటే నాకెవరు పరిచయం లేరనుకోండి, చాలా సీరియస్గా ఉంటా. చెప్పాను ఇంతకుముందు కూడా చెప్పాను, నాకు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఒకటి ఉంది. ఫేస్ చాలా సీరియస్గా ఉంటుంది. ఎవరో లేనప్పుడు ఓకే. ముచ్చుమొక్క వేసుకుంటా. అదే కనుక నాతో ఫ్రెండ్స్ ఎవరన్నా పరిచయం అవుతే కనుక వాళ్ళతో సరదాగా నా వయసు కూడా మర్చిపోయి వాడిని అల్లరి పట్టిస్తూ కామెంట్ చేస్తూ సెటైర్లు వేస్తూ ఉంటాను. అండ్ మ్యాక్సిమం నాతో క్లోజ్గా ఉన్న వాళ్ళు నవ్వుతూనే ఉంటారు నాతో మాట్లాడుతున్నారు సేపు. ఓకే. మీరు ఒక 100 మూవీస్ పైన చేసి ఉంటారు. అవునండి. వాటిలో బెస్ట్ మూవీ మీకు ఏదనిపిస్తుంది? బెస్ట్ మూవీస్ ఉన్నాయండి. దాదాపు 100 మూవీస్ చేసి ఉంటాను నేను. అంటే నేను బాగా నాకు గుర్తింపు వచ్చిన క్యారెక్టర్ ఉన్నాయి కాదంటే బాగా అంటే ఒక 23-4 ఇయర్స్ అవుతున్నాను ఆది మూవీ. ఓకే. అంటే నా కెరీర్ స్టార్టింగ్లో చేశాను అది ఆది మూవీ. దాని తర్వాత దాదాపు 80-90 సినిమాలు నేను చేసినా కానీ ఇప్పటికీ నేను ఎక్కడ కనిపించినా కానీ సార్ మీరు ఆదిలో ఉన్నారు కదా అంటుంటారు. అంటే ఆ సినిమా నాకు అంత బాగా గుర్తింపు తెచ్చింది ఆది మూవీ. దాని తర్వాత గోదావరి, ఎవడైతే నాకేంటి. ఎన్టీఆర్ గారితో మీ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది? షూటింగ్లో ఎన్టీఆర్ గారు మీతో అంటే ఒకటండి, ఎన్టీఆర్ మేము ఆది చేస్తున్న టైంలో ఎన్టీఆర్ గారు 20 ఇయర్స్ లోపే, నాకు తెలిసి 18-19 ఉంటాయి. చిన్నకుర్రోడు చాలా సరదాగా ఉండేవారు మాతో. ఎంత అంటే చిన్నపిల్లలే మాతో కలిసిపోయేవారు. కానీ షార్ట్ రెడీ అన్నట్టుగానే మాత్రం విజృంభించేవారు. ఎగ్జాక్ట్గా మీరు కూడా అలాగే చేస్తారంట. అంటే లైవ్లో యాక్ట్ చేయమంటే జీవించేస్తారంట. ఏమండి అర్థం కదా? లైవ్లో కూడా ఇప్పుడు మీకు షాట్ ఓకే అని అంటే మీరు డైరెక్ట్గా ఏదైనా కొట్టండి అని అంటే మీరు రియల్గానే కొట్టేసేవాళ్ళు. అవునండి. అది మరి క్యారెక్టర్లోకి వెళ్ళాలండి. అప్పుడు ఎలా ఉన్నామో రెడీ యాక్షన్ అనగానే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళగలగాలి. వెళితేనే ఆ క్యారెక్టర్కి మనం న్యాయం చేకూర్చుకోవడం అవుతాం. యాక్చువల్లీ మీది ప్రీవియస్ మూవీస్లో ఒక క్యారెక్టర్లో మీకు బ్లడ్ నోట్లోంచి బయటికి రావాలి, కానీ మీకు రియల్గా ఒక 1 మినిట్ 1.5 మినిట్ వరకు మీకు కంటిన్యూగానే వస్తుంది. అది ఎలా మేనేజ్ చేయగలిగారు? బాగానే గమనించారు. అది యాక్చువల్గా పుత్రుడు అనే మూవీ అండి. ఓకే. దాంట్లో నాది ఒక మెయిన్ విలన్ క్యారెక్టర్. దాంట్లో లాస్ట్లో ఆ హీరో నన్ను ఆ పీక పట్టుకుని అట్లా గోడ పైకి లేపి ఆ పట్టుకుని పీక తీసుకు అలా లేపేస్తాడు. లేపినప్పుడు ఆ నోట్లోంచి ఆ బ్లడ్ కంటిన్యూస్గా పడిపోయి అక్కడ మెల్లిగా ప్రాణాలు వదులుతాను. నేను షార్ట్ రెడీ అనగానే ఏం చేశానంటే దాదాపు ఒక బాటిల్ పైన బ్లడ్ అంటే ఆర్టిఫిషియల్ బ్లడ్, ఆ బ్లడ్ ఫుల్ బాటిల్ తాగేశాను. తాగే అంటే ఇక్కడ వరకు తాగేశాను, మింగళ కంఠం వరకు నింపేసుకున్నా. నింపేసుకుని బొగ్గలు కూడా బయట నార్మల్గా ఉన్నా రెడీ టేక్ అన్నా. అతను పైకి లేపినప్పుడు అది గ్రాడ్యువల్గా కొంచెం రిలీజ్ చేసుకుంటూ సింగిల్ షాట్. చాలామంది అడిగారు
అరే అంత బ్లడ్ నోట్లో ఎలా పోసుకున్నావు, అవును, అంత సెట్ అంతా కంటిన్యూ చాలా అప్రిషియేట్ చేసిందని అంత కంటిన్యూస్గా ఎలా వచ్చింది బ్లడ్, అంత బ్లడ్ ఎలా పోస్తున్నావు రాజేంద్ర అని అడిగారు. ఓకే. బాగా నింపేసుకున్నాయి కదా, నింపేసుకుని చేశాను. బట్ షార్ట్ అద్భుతం, ఎలా సూపర్. మేనేజ్ చేయగలిగారు దాన్ని అంతా కూడా మీరు? ఎలా మేనేజ్ చేయగలం అంటే ఏం లేదండి, ఇక్కడ గేట్ ఉంటుంది, ఆ గేట్ మూసాను. ఓకే. ఇక్కడ ఒక తాటి దాకా క్లోజ్ చేశాను. ఓకే. మొత్తం ఇక్కడ నుంచి మొత్తం బ్లడ్ కంటిన్యూస్గా వస్తుంది, అద్భుతమైన షాట్ అది. ఓకే. ఆ టైంలో డైరెక్టర్ గారు, హీరో గారు కూడా అప్రిషియేట్ చేశారు. బా ఏం బ్లడ్ కంటిన్యూస్ వస్తూనే ఉంది నీ నోట్లోంచి, రియల్గా వస్తున్నట్టు బ్లడ్ అని. ఓకే. ఇప్పుడున్న జనరేషన్కి ప్రీవియస్ జనరేషన్స్కి మీరు యాక్టర్స్గా వచ్చే వాళ్ళందరికీ ఏమైనా అడ్వైస్ ఇవ్వగలుగుతారా యాక్టింగ్ మీద? అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మనం ఇస్తాం, కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళకి చెప్పాలి అంటే ఏం లేదండి. చాలామంది ఏమనుకుంటారంటే అద్దంలో, అంటే ప్రతివాడు అద్దంలో చూసుకుని నేను బాగానే ఉన్నాను అనుకుంటాడు, ఎవరు బాగాలేదు అనుకోరు. ఓకే. ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు ఏమనుకుంటారంటే నేను బాగున్నా కదా, నేను నా డైలాగ్ టిక్ టాక్లు చేసేసి అన్ని వచ్చేసినాయి కదా, సోషల్ మీడియాస్ సెల్ఫ్ ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి, దాంట్లో చూసేసుకుని నేను బాగా చేసేయగలను, మనం వెళ్ళడమే లేటు, మనకు రెడీగా రెడ్ కార్పెట్ రెడీగా ఉంటుంది, వేషాలు వచ్చేస్తే సంపాదించేసుకోవచ్చు అనుకుంటారు, చాలా అపోహలో ఉంటారు. కానీ చాలా కష్టం అండి ఈ ఫీల్డ్లో నిలబడటం అంటే. ఆ కళామ తల్లి అనుగ్రహం కావాలంటే అంత ఈజీ కాదు. సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. చాలా వర్క్ చేయాలి ఇంట్లో, తెల్లారిపాటిగా రాదు, ఎంతో కష్టపడాలి, ఎంతో పేషెన్సీగా ఉండాలి, టాలెంట్ డెవలప్ చేసుకోవాలి, చూస్తే తప్ప అంత ఈజీగా ఉంటుంది. మనీ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఏమండి? మనీ మీద ఒపీనియన్ ఏముంటుందండి, ప్రతి భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి డబ్బు అవసరం. డబ్బు ఉంటేనే ఈ రోజుల్లో బంధాలు కానీ, బంధుత్వాలు కానీ, స్నేహాలు కానీ అన్నీ దగ్గర పోతాయి. నేను కొటేషన్స్ రాసుకుంటూ ఉంటా. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు అండి, నీకు డబ్బు హోదా ఉందనుకో, మీరు బూతు మాట్లాడినా రామా అనే వినిపిస్తుంది. అదే మాగా మీ దగ్గర డబ్బు లేదు, ఏమీ లేదు అనుకున్నప్పుడు మీరు రామా అన్న అది బూతులాగానే అనిపిస్తుంది. కాబట్టి ప్రపంచం అంతా డబ్బు చుట్టూ తిరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే ప్రపంచం అంతా మనిషి చుట్టూ తిరుగుతుంది అంటాను. మీకు ఎలా అర్థమైందా? మనీ అండ్ షీ. మనీ అండ్ షీ, మనిషి చుట్టూ తిరుగుతుంది ప్రపంచం. ఆది సినిమాలో ఫిష్ వెంకట్, మీరు అంతా ఎన్టీఆర్ గారు మీరందరూ కలిసి బాగా ఎక్కువ రోజులు వర్క్ చేశారు. కానీ రీసెంట్ టైంలో తను పాస్ట్ అవే అయిపోయాడు. కానీ తనకి సినిమా ఇండస్ట్రీ ఎటువంటి హెల్ప్ చేయలేదని పబ్లిక్ టాక్. మీరేమంటారు దాని గురించి? ఒకటండి, ఫిష్ వెంకట్కి మా అనుబంధం చాలా గొప్ప అనుబంధం. ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాలు మా ఫ్రెండ్షిప్. మీరు వెళ్ళారా చూడటానికి హాస్పిటల్? లేదండి, నేను అవుట్డోర్లో ఉన్నాను, వెళ్ళలేకపోయాను. అదే బాధాకరమైన విషయం. లాస్ట్ మినిట్లో చూడలేకపోయాను. ఇక వాళ్ళు కొంతమంది ఆదుకోలేదు అని కొంచెం వ్యంగ్యంగా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏం లేదండి, ఈ రోజుల్లో ఫస్ట్ మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. మన ఆరోగ్యం ఎవరో కాపాడలేరు. మన అవసరాల నిమిత్తం రేపటికి ఏదన్నా అవసరం ఉంటుందేమో అని కొంత సేవింగ్ చేసుకోవాలి, ఒక పాయింట్. రెండవది, హెల్ప్ చేయలేదు అని నువ్వు డిమాండ్గా కమాండ్గా అడగడానికి ఏం లేదండి. ఎవరిష్టం వాళ్ళది. నీకు ఇష్టం ఉంటే హెల్ప్ చేయవచ్చు, ఇష్టం లేకపోతే చేయకపోవచ్చు, అది వేరే. అంతేగాని నువ్వు ఎందుకు చేయలేదు అనేది కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. రెండోది, తను మా అసోసియేషన్లో మెంబర్ కాదండి. మా అసోసియేషన్లో మెంబర్ అయితే డెఫినెట్గా మా సైడ్ నుంచి కొంత ఇన్సూరెన్స్ అలాంటివి ఏమైనా వచ్చేవి. బట్ అతను లైఫ్ మెంబర్ కాదు మాలో, అదొక మైనస్. రెండోది ఏమండి, ఇప్పుడు అంటే పోయిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకోకూడదు. అంటే తనకి మీకున్న బాండింగ్ కానీ లేదా? చాలా సరదాగా ఉండండి. మనిషి మాత్రం చూస్తానికి భీకరంగా ఒక రౌడీ షీట్ లాగా భయంకరంగా ఉంటాడు, కానీ మనసు మాత్రం చాలా మంచిది. మాతో చిన్నపిల్లలాగా కలిసిపోయిన చాలా సరదాగా ఉంటాం, చాలా జోక్లేసి ఉంటూ ఉంటాం. కానీ ఈ పరిస్థితుల్లో ఆర్థికంగా తను కాపాడుకోలేక
ఓకే. అంటే ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందండి. మన ఆరోగ్యం మనం కాపాడుకోగలగాలి. ఆ, ఏదేమైనా కానీ కల్లేరు కూడా అంతే. ఇప్పుడు బ్రాండ్స్ గురించి మాట్లాడుకుంటే మిల్క్ బ్రాండ్ ఉంది. మిల్క్ వచ్చేసి మన చిరంజీవి గారు బ్రాండ్ని ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, అది కూడా అడ్వర్టైజ్మెంట్లో. ఆ బ్రాండ్స్ గురించి మీరేం మాట్లాడతారు? అంటే బ్రాండ్స్ గురించి నేను ఏమి హెరిటేజ్ మాట్లాడంటే సంస్థ మొత్తం. నో కామెంట్. ఓకే. బట్ ఎవరి ప్రొడక్ట్ని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారండి. అసలు అంత మిల్క్ బయట జనరేట్ అవ్వడానికి కూడా నిజంగానే అన్ని ఫార్మ్స్ ఉన్నాయంటారా? చెప్పలేమండి, అట్లా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సినిమా ఇండస్ట్రీకి గాడ్ ఆఫ్ ఎవరైనా ఉన్నారు అంటే అది చిరంజీవి గారి పేరే చెప్తారు. ఆయనే బయటకు వచ్చి పబ్లిక్గా మాట్లాడుతూ ఇది నా బ్రాండ్, ఇది నేను ఓన్గా క్రియేట్ చేసుకున్న బ్రాండ్ అంటారు. ఆ బ్రాండ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు నిజంగా చిన్నపిల్లలు తాగొచ్చా ఆ పాలు? అది కొన్ని పర్మిషన్స్ ఇచ్చినాక, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కానీ కొన్ని ఇచ్చినాక అది తాగొచ్చా తాగకూడదా అనేది మనం డిస్కస్ చేయకూడదండి. ఇక ఆయన బ్రాండ్ ఆయన ప్రమోట్ చేసుకుంటున్నారంటే అఫ్కోర్స్ ఎవరి ప్రోడక్ట్ గురించి వాళ్ళు చేసుకుంటారు. ఒక మూవీ చేశారనుకోండి, వాళ్ళ ప్రోడక్ట్ ప్రమోట్ చేసుకుంటారు. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఉందనుకోండి, డెఫినెట్గా ప్రమోట్ చేసుకుంటారు. కాబట్టి అవన్నీ పర్మిషన్స్తో బయటకు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు తాగొచ్చా తాగకూడదా, చేయొచ్చా చేయకూడదా అని మాట్లాడకూడదు. ఓకే. సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటి? సోషల్ మీడియా అంటే ఇప్పుడున్న ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, యూట్యూబ్ కానీ, అంటే ఇప్పుడున్న జనరేషన్ దాన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు? అంటే యూట్యూబ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. ఓకే. ఇప్పుడు ఈ మధ్య గైడ్లైన్స్ కూడా మారి, అంతకుముందులాగా వల్గారిటీ లేదు, ఒక స్ట్రిక్ట్గా తీసుకుంటున్నారు. యూట్యూబ్ వల్ల ఎంతోమంది సంపాదించుకుంటున్నారు. చదువు లేని వాళ్ళు, ఖాళీగా ఉన్నవాళ్ళు సెల్ఫ్గా వాళ్ళ మొబైల్తో చేసుకుని కాస్త కూస్త సంపాదించుకుంటున్నారు. మా ఇండస్ట్రీలో అయితే కొంతమంది లేడీస్ అయితే లక్షలు సంపాదిస్తున్నారు. లక్షలు. కాబట్టి సాఫ్ట్వేర్ జాబ్ కూడా పనికిరావు, లక్షలు సంపాదిస్తున్నారు. ఓకే, కరెక్ట్గా చేసుకుని మంచి ఇదండి ఇన్కమ్ దీంట్లో. ఇంకా ఫేస్బుక్ గురించి మాట్లాడాలంటే అప్పుడు ఫేస్బుక్ ఇన్కమ్ ఉండేది, దాని గురించి ఇన్కమ్ గురించి మాట్లాడట్లా, ఫేస్బుక్లో ప్రొఫైల్స్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే. ఫేస్బుక్లో నాకు తెలిసి కొన్ని కోట్ల ప్రొఫైల్స్ ఫేక్ ప్రొఫైల్స్. మీకు అలా ఎవరైనా ఫేక్ ప్రొఫైల్తో మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళు ఉన్నారా సార్? ఒకటేంటి, అనేకం, అనంతం. ఓ గర్ల్సేనా సార్? చెప్తున్నా, అది అక్కడికే వస్తున్నా. అది గర్ల్ బాయ్ తెలియదు. ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారు, అది ఆడో మెసేజ్ పెడతారు. కొంతమంది మర్యాద అంటే కరెక్ట్ ప్రొఫైల్స్ కరెక్ట్ మర్యాదగా మెసేజ్ పెడుతుంటారు. కొంతమంది మెసేజ్లు చాలా వల్గర్గా రకరకాలుగా పెడుతుంటారు. అది పెట్టేది ఆడో తెలీదు, మగో తెలీదు, అటు ఇటు కానీ ఆ బాయ్లో తెలీదు. వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలి? ఫ్రెండ్ యాప్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఫ్రెండ్ యాప్ అని రీసెంట్గా ఫినిష్ చేయండి. ఫేస్బుక్ గురించి చాలా చెప్పాలి, ఎందుకంటే ఫేస్బుక్ అన్ని సోషల్ మీడియాస్లో కల్లా పెద్ద సోషల్ మీడియా. దీంట్లో ఫేక్ ప్రొఫైల్స్ ఎక్కువైపోయి ఇష్టం వచ్చినట్టు డబ్బులు అడగడము, ఫేక్ నా పేరు మీద నా ఫోటోలు కొన్ని డౌన్లోడ్ చేసుకుని వేరే నా పేరు మీదే ఆ ఫోటో దాంట్లో పెట్టుకుని ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి నా మెసెంజర్ ద్వారా మీకు పంపించి అదే అక్కడికి వస్తున్నారు. జరిగింది ఇలాంటి ప్రొఫైల్స్ అన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ జరిగిందా అని అడుగుతున్నారు, దానికి చెప్పేసి ఆన్సర్. మురళీకృష్ణరాజు అనే ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. ఒకరోజు నేను బయట ఎక్కడ షాపింగ్లో ఉండగా ఫోన్ చేశాడు. ఫోన్ చేసి భయ్యా వచ్చినాయా డబ్బులు అన్నాడు. డబ్బులు రావడం ఏంటి అన్నా. 10,000 అడిగావు కదా వేసాను అన్నాడు. నేనెప్పుడు అడిగాను 10,000 అన్నా. ఫేస్బుక్లో మెసేజ్ పెట్టావు కదా 10,000 అర్జెంట్ వేయి అన్నాను అన్నాడు. నేనెప్పుడు వేసాను అన్నా, అసలు నేను ఎవరిని నేను డబ్బులు అడగను అంటే, లేదు భయ్యా నువ్వు అడగలేక ఫోన్ చేసి అడగలేక మొహమాటంతో నువ్వు మెసేజ్ పెట్టావు అనేసి నేను 10,000 వేసాను అన్నాడు. మరి 10,000 గూగుల్ పే చేసావు అన్నావు కదా, మరి గూగుల్ పే చేసేటప్పుడు మీ పేరు వచ్చి ఉంటుంది కదా, నా పేరు వచ్చిందా అని అడిగా. లేదంటే ఏదో రెడ్డి పేరు చెప్పాడు, ఏదో రెడ్డి పేరు వచ్చిందంటే మరి అప్పుడైనా నీకు డౌట్ రావాలి కదా, నువ్వు ఎందుకు నా ఫోన్ చేయలేదంటే ఏమో భయ్యా నువ్వు మొహాట్ పడుతున్నావు ఉద్దేశంతో 10,000 వేసాను భయ్యా అన్నాడు. ఇప్పుడు ఫోన్ చేసి చూడా నెంబర్ అన్నా.
ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. ఓకే. ఇలా సోషల్ మీడియాలో కొంతమంది ప్రొఫైల్స్ క్రియేట్ చేసి డబ్బులు అడగడాలు, వల్గర్గా మాట్లాడారు, ఆడవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు రకరకాలుగా ఫేస్బుక్ ప్రొఫైల్స్ దాదాపు నాకు తెలిసి 40-50% ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి. ఓకే. ఇక్కడ ఫేస్బుక్ మెయింటైన్ చేసే టీము ఒక మేధావులు కదా, ఒక చిన్న ఐడియా ఎందుకు వాళ్ళకి రాలేదో అర్థం కావట్లేదు. ఫేస్బుక్ ప్రొఫైల్స్ని ఫేక్ ప్రొఫైల్స్ని చాలా ఈజీగా ఫిల్టర్ చేయవచ్చు. ఎలాగే చెప్పమంటారా, మనం ఒక అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం అనుకోండి, అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు అది కంపల్సరీ ఇప్పుడు ఆధార్ అనేది వచ్చేసింది, ఆధార్ అప్లోడ్ చేయాలి. ఆధార్ అది చూసుకున్న తర్వాత ఓకే దాని నెంబరు అది డిస్ప్లే చేయొద్దు, ఆ డీటెయిల్స్ అయి మేనేజ్మెంట్ దగ్గర పెట్టుకోమని చెప్పండి. ఆధార్ దాని ప్రకారం ఫేస్బుక్ ఓపెన్ చేస్తే అకౌంట్ ఓపెన్ అయ్యేటట్టు పెట్టాలి. అప్పుడు ఏంటంటే ఎవరు వేరే చేయలేరు కదా. జెన్యున్ గా మాట్లాడుకుంటే అలా అకౌంట్ అంతా మీరు ఆధార్ కార్డ్ని పాన్ కార్డ్ని లింక్ చేయించుకుంటే ఆ యాప్ ఎవరైనా యూజ్ చేస్తారా? యూజ్ చేస్తారా అంటే యూజ్ చేసేవాళ్ళు. మనం ఒక బిజినెస్ చేసాము, ఇందాక మీరు ఏదో క్వశ్చన్ వేశారు, అవి అందరూ తాగొచ్చా అందరూ తినొచ్చా అన్నారు. అంటే సొసైటీ కోసం నువ్వు డబ్బులు సంపాదించడం కోసం ఎవరు ఎట్లా పోయినా అనవసరం ఉంటే ఎట్లా, నువ్వు డబ్బు సంపాదించుకో, సంపాదనతో పాటు సొసైటీని కూడా చూడాలి, డిస్టర్బ్ చేయకోకుండా పాడు చేయకుండా చూడాలి. లేదు అనుకుంటే కొన్ని యాప్స్ నేను గమనించాను, నేను కొన్ని సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయి, మన అకౌంట్ ఓపెన్ చేయగానే అది కెమెరా ఓపెన్ అయిపోతుంది. కెమెరా ఓపెన్ అయిపోతుంది, కంపల్సరీ మన ఫేస్ దాంట్లో చూపిస్తేనే అకౌంట్ క్రియేట్ అవుతుంది. అలాంటిదో లేదా ఆధార్ లాంటిదో ఇట్లాంటిది ఒక గట్టి ఆధారం ఉంటే తప్ప ఫేస్బుక్ అకౌంట్లో ఫేక్ అకౌంట్లు ఎగిరిపోవు. దానివల్ల ఏంటంటే ఒక ట్రస్ట్ ఏర్పడుతుంది, ఎవరినో ఒక మెసేజ్ చేసినా ఇంకోటి చేసినా. ఇప్పుడు ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎందుకు చాలామంది నాకు సోషల్ మీడియాలో చాలామంది మ్యాక్సిమం గుడ్ మార్నింగ్ సార్, హాయ్ సార్ అని పెడుతుంటారు. నేను జనరల్గా రెస్పాండ్ అవుతా. అందరూ అడుగుతారు కూడా ఏమని, సార్ మీరు ఆర్టిస్టులు కదా సార్, నిజంగానే మీరు ఆర్టిస్టా ఫేక్ అకౌంటా, మీరు రియాక్ట్ అయ్యారేంటి అని అడుగుతుంటారు. నేను ఒకటే చెప్తా, రియాక్ట్ అందరూ ఒకలాగా ఉంటారండి, మేము ఆర్టిస్టు అంతే, నా నటన అనేది నా వృత్తి. మీరు ఎలా ఏ వృత్తిలో ఉన్నారో నాది నటన అనే వృత్తి, అంతేగాని ఆర్టిస్ట్ అంటే పైనుంచి ఊడిపడి మాకు కొమ్ములే లేవు, నేను అలాగే ఫీల్ అవును, నేను నా వృత్తి కింద భావిస్తాను, హాయ్ అని పెడతాను అన్న. అయితే ఇక్కడ నేను హాయ్ అన్నప్పుడు హాయ్ పెట్టినప్పుడు చాలామంది డౌట్ వస్తుంది, ఇది నిజంగా ఒరిజినల్ రాజేంద్ర అయినా ఫేక్ అకౌంట్. ఎప్పుడైతే నేను ఇలాంటి ఆధారం ఫేస్ రీడింగ్ ఫొటోస్ అప్లోడింగ్ పెట్టినప్పుడు డెఫినెట్గా ఈ డౌట్స్ రావు కదా. అలాంటివన్నీ కొన్ని మేనేజ్మెంట్ తీసుకోవాలండి, అంతేగాని డబ్బు సంపాదన మీద ఉండకూడదు. ఫ్రెండ్ యాప్ యూజ్ చేస్తారా సార్ మీరు? రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో మనకి యాప్ బాగా హల్చల్ చేస్తుంది. లేదండి, నాకున్న ఫ్రెండ్స్ చాలండి, ఇంకా ఫ్రెండ్ యాప్ ఎందుకండి. లవ్ మీద మీ ఒపీనియన్ సార్? లవ్ మీద అంటే ఒపీనియన్ ఏం చెప్పమంటారు, ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ ఓకే, ఆవు పాలు లాంటిది స్వచ్ఛమైన ప్రేమ. కానీ ప్రేమలో కూడా కల్తీ పెరిగిపోయిందండి. మీకు కల్తీ ప్రేమ ఇష్టమా లేకపోతే స్వచ్ఛమైన ప్రేమ? ఎవరైనా ప్రపంచంలో కల్తీ ప్రేమ ఒప్పుకుంటారండి. మీరంతా నెగిటివ్ కదా సార్, మీరు ఎక్కువ విలన్ ఇంక్లూడింగ్ అదే చెప్పా ఇందాక, ఏమని, నాది ప్రొఫెషన్, అది నా వృత్తి అని. ఓకే, అంతేగాని అక్కడ నెగిటివ్ చేశారు కదా ఇక్కడ నెగిటివ్ అనుకుంటే ఎట్లా. ఓకే, ప్రేమ లేదండి, ప్రేమ అంటే ఉన్నాయి, అంటే నేను 100% ఎప్పుడు చెప్పను, అబోవ్ యావరేజ్ గురించి మాట్లాడతా. మీ దగ్గర డబ్బు ఉందనుకోండి, ప్రేమ ఆటోమేటిక్గా పుట్టేస్తుంది, ప్రేమ పెరిగిపోతే ప్రేమ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే మీ దగ్గర డబ్బు లేదు, డ్రై అయిపోయాను అనుకున్నప్పుడు ప్రేమ కూడా డ్రై అయిపోతుంది. మనీ కమ్ లవ్స్ అంటారా? మనీ కమ్ లవ్స్ అంటారా? నేను ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నగ్న సత్యం. 100% అట్లా అబోవ్ యావరేజ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 80% డబ్బుతో ముడిపడి ఉన్న ప్రేమలే, బంధాలే. చెప్పే కదా, మీ దగ్గర డబ్బు లేదనుకోండి, పొరపాటున ఎవరికి కూడా చెప్పకూడదు. మీరు చెప్తే మిమ్మల్ని ఒక చీడ పురుగును చూసినట్టు చూస్తారు. మీ నీడ కూడా వీడితో ఉండాలా వద్దా అని సందేహంలో పడిపోద్ది, మీ నీడ కూడా ఆఖరికి. కాబట్టి
ప్రపంచంలో డబ్బు అవసరం, అందరికీ అవసరమే, కానీ అత్యాశకు పోకూడదు. ఓకే. డబ్బు కోసం గడ్డి తినకూడదు. అది నా అభిప్రాయం. మీ లైఫ్లో ఫస్ట్ క్రష్ ఎవరు సార్? ఎవరు లేరండి. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ అండి. ఓకే సార్. ఇప్పుడు మీరు 100 మూవీస్ చేశారు, అవును. దానిలో అంతా హీరోయిన్తో కూడా మీకు బాగా ఎక్కువ ఇంటరాక్ట్ ఉంది, హీరోయిన్స్తో కూడా ఎక్కువ ఇంటరాక్షన్స్ ఉన్నాయి, లేవంటారా? ఎవరన్నారండి? మేమే అంటున్నాం, పబ్లిక్ సార్. ఏమండి, హీరో హీరోయిన్స్కి ఏమైనా ఉంటాయండి? నేను హీరోగా చేయలేదండి. విలన్ కి హీరోయిన్స్ కి ఎక్కువ కనెక్షన్ ఉంటుంది కదా సార్? ఏముండవండి, ఉండేవాళ్ళకి ఉంటాయేమో, నాకైతే లేదు. మీరేమైనా చూసారా? టీవీలో చూస్తూనే ఉంటాం సార్. టీవీలో చూసారు యాక్టింగ్. అది మీరు యాక్ట్ చేసినప్పుడు మీకు వాళ్ళకి ఎలా ఇంటరాక్షన్ ఉంటుంది ఏముండదు. వాళ్ళ కొడతా అందరూ అయినా కానీ మీరు ఎక్కువ మూవీస్ లో ఎక్కువ శాతం కూడా మీరు హీరో లాగే కనిపిస్తారు, హీరోని డామినేట్ చేసే అంతలా కనిపిస్తారు. ఏమో అది మీ ఒపీనియన్ కి థ్యాంక్ యూ సో మచ్. మీ చాలా మంది అన్నారండి హీరో కన్నా మీరే బాగుంటారని అంటారు. అందరూ సీరియల్ చూసుకునేటప్పుడు అంతా ఇంట్లో గొడవలేనండి. అంటే అంటే ఎవరి కళ్ళకి ఒక్కొక్క కళ్ళకి ఒక్కొక్క అందంగా. ఎప్పుడైనా రియల్ గా జరిగిందా సార్ మీ కళ? ఎలా? బయట ఎవరైనా చూసి భార్య భర్తలు కానీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సడన్ గా మీరు కనిపించినప్పుడు వైఫ్ వచ్చి మిమ్మల్ని హగ్ ఇవ్వమంటాం, చెల్లేదంటే హాయ్ చెప్పడం, సెల్ఫీ ఇవ్వమంటాం, ఎప్పుడైనా జరిగిందా? మాత్రం నేను చాలా సార్లు గమనించాను. నేను కార్లో పెడుతుంటాను. నిజం చెప్పండి సార్. నిజమే. ఏమండి, నేను చాలా మందికి నచ్చనండి. నేను చాలా మందికి నచ్చను, ఎందుకంటే నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటా. చాలా మందికి నచ్చుతాను కూడా, వీడు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు. నేను అన్ని అబద్ధాలు ఆడను, మ్యాక్సిమం అబద్ధం ఆడను అంటే భూప్రపంచంలో ఎవడూ లేడు, ఎక్కడో చిన్న అబద్ధాలు ఆడతాను. కానీ అబద్ధం అనేది ఎలా ఉండాలంటే మనం ఆడిన అబద్ధం ఎదుటి వాళ్ళకి అపకారం చేయకూడదు. తన కోసం చిన్న అబద్ధాలంటే తప్పే లేదు అన్న అభిప్రాయం. ఇకపోతే మీరు బయట గమనించారా అన్నారు కదా, నేను కారులో వెళ్తుంటే బైక్ మీద వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తుంటారు కదా, ఈ చూస్తారు ఇట్లా చూసి గుర్తుపడతారు. గుర్తుపట్టి వాళ్ళు ఒక రకమైన ఆనందం కలిగి హస్బెండ్ భుజం తట్టి చెప్పేస్తుంటారు, అంటే సో ఆర్టిస్ట్ అని చెప్పేస్తుంటప్పుడు మ్యాక్సిమం 2 సీన్స్ చూస్తుంటాను నేను. ఎప్పుడైతే నా వెనక చూసి హస్బెండ్కి పిలిచి నా గురించి ఆర్టిస్టు వాళ్ళ సోన్స్ అని చెప్పింది అంటే, అక్కడ హస్బెండ్ నా కార్ కంటే స్పీడ్గా వెళ్ళిపోతాడు, లేదంటే కార్ కంటే స్లోగా వెళ్తాడు, నాతో సమాంతరంగా రాడు. మరి ఏంటో తెలియదు. కానీ కొంతమంది ఉంటారండి చాలా ఓపెన్ హార్ట్గా ఆగుతారు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి చాలా ప్రేమగా చాలా అభిమానంగా పలకరించి మాట్లాడుతుంటారు. నిజంగా వాళ్ళ అభిమానానికి అభిమానమే అండి మా ఆర్టిస్ట్ని బతికిచ్చేస్తుంది. అట్లా ఇప్పుడు రూలింగ్ పార్టీ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఏమంటే రాజకీయాల గురించి పెద్దగా నాకు తెలియదండి. లేదు అంటే ఇప్పుడున్న యూత్ గురించి కానీ, లేదంటే ఇప్పుడున్న సొసైటీ గురించి కానీ మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఎవరికి? గవర్నమెంట్కి. గవర్నమెంట్కి మెసేజ్ ఇచ్చే అంత బుర్ర నాకు లేదులేండి. చాలా సీనియర్ కదా మీరు, ఏదైనా మీ నియర్ బై జరుగుతున్నాయండి. అంటే మన రాజ్యాంగంలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయని నా అభిప్రాయం. గవర్నమెంట్ ఒక చేతితో ప్రోత్సహిస్తుంటుంది, ఇంకో చేతితో వద్దు అంటుంటుంది. నాకు అది నచ్చదు. ఒక పక్కేమో ప్రోత్సహిస్తుంటుంది ఇది చేయొచ్చు అని, ఒక పక్కేమో వాళ్ళ ఖజానా నింపుకోవటం కోసం, ఒక పక్కేమో ఖండిస్తుంది, ఒక పక్కేమో ప్రోత్సహిస్తుంటుంది. నాకెందుకు అది నచ్చదు. వద్దు అనుకుంటే వద్దు, చెయ్యి అంటే చెయ్యి. ఎందుకు అండి, ఒక్క ప్రభుత్వమే కాదు, నాకు మొత్తం సిస్టమ్ మీదే నాకు కొంచెం అసంతృప్తి ఉంది. ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి, నా మైండ్లో కాన్సెప్ట్ ఉంది, నా డ్రీమ్ అది, కథ నేనే రాసుకున్నాను, అది ఎప్పటికైనా నేను అది చేస్తాను. అది ప్రసాద్ ల్యాబ్స్లో
నా ఫ్రెండ్స్కి ఎవరితో కాదు, పొలిటీషియన్స్కి, పోలీస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఐపీఎస్కి, పొలిటీషియన్స్కి ఆ ఫిల్మ్ మీద చూపించాలి అని. ఓకే. అంటే అంటే నా అభిప్రాయం చెప్తున్నా. మన భారతదేశంలో ఎవరి అభిప్రాయం వాళ్ళకి చెప్పే అధికారం ఉంది. అది నా అభిప్రాయం చెప్పాలనుకుంటున్నాను. డెఫినెట్గా తొందరలో ఫుల్ఫిల్ అవుద్ది అనుకుంటున్నాను. స్క్రిప్ట్ వర్క్ అయిపోయింది ఆల్మోస్ట్. వాళ్ళు మంచి ప్రొడ్యూసర్ కోసం చూస్తున్నాను. ఇప్పుడు న్యూ జనరేషన్ ఎవరైనా సరే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రన్స్ అవ్వాలంటే కమిట్మెంట్స్ అడుగుతారంట, అది ఎంతవరకు నిజం సార్? ఏమండి, ఒక్కటి అడుగుతాను, చెప్పండి. నేను అడుగుతాను క్వశ్చన్, మీరు చెప్పండి. ప్రపంచంలో ఏ మూల, ఏ ప్రొఫెషన్లో కమిట్మెంట్ అంటే చాలా మందికి అర్థం కాదు. ఒక స్త్రీని లొంగపరుచుకుంటాం, అదే కానీ మీ ఉద్దేశం? ప్రపంచంలో ఏ ఫీల్డ్లో, ఏ రంగంలో ఒక స్త్రీని లొంగపరుచుకుందాము అని ప్రతి ఫీల్డ్లో ఉంది. లొంగపరుచుకోవద్దు అని ఏ ఫీల్డ్లో ఉంది చెప్పండి? ఏ ఫీల్డ్లో లేదు, కానీ దీనిలోకి స్పెసిఫిక్గా రాణించాలంటే కన్ఫామ్గా కమిట్మెంట్ ఇస్తే పెద్ద హీరోల దగ్గర నుంచి చిన్న హీరోయిన్ ఎవరైనా సరే. ఇప్పుడు మంచి ఉంది, చెడు ఉంది సొసైటీలో. మంచి ఉంది, చెడు ఉంది. ఇప్పుడు ఎంతో మంది ఆర్టిస్టులు ఉన్నారు, లేడీ ఆర్టిస్టులు. వాళ్ళందరూ అడ్డదారిలో వెళ్ళేది వాళ్ళ టాలెంట్ని నమ్ముకుని ముందుకు వెళ్ళిన చాలా మంది ఉన్నారు. అడ్డదారిలో వెళ్ళిన ఉంటారు, కాదని అంటలేదు నేను. బట్ అందరూ అలా ఉంటారు అనుకోవద్దు. కాకపోతే ఎందుకో ఫస్ట్ నుంచి సినిమా ఇండస్ట్రీ అంటే ఆ ముద్ర పడిపోయింది. ఏదో కమిట్మెంట్, ఆడవాళ్ళు చేస్తారు, ఇది చేస్తారు. ఏ ఫీల్డ్లో లేదు చెప్పండి, నాకు చెప్పండి. ఆఖరికి కోపొస్తేమో పొలంలో గడ్డి పీకే ఆమెను కూడా వదిలే పరిస్థితి కాదు ఈ రోజుల్లో. ప్రతి ఫీల్డ్లో, ప్రతి రంగంలోనూ. నేను ఇందాకే చెప్పే కదా, ప్రపంచం అంతా ఎవరి చుట్టూ తిరుగుతున్నాను? మనిషి చుట్టూ. మనీ అండ్ షీ తిరుగుతుంది. కాబట్టి ప్రతి రంగంలో ఉందని. కాబట్టి మా దురదృష్టం ఏంటంటే మా ఇండస్ట్రీ బయట పడింది. అట్లా ఎందుకు అలా ముద్ర పడిపోయింది? కొంతమంది చేయడం వల్ల అందరికీ వచ్చేసింది అంతే. ఈ కోట్ మీరు ఓన్గా రాసుకున్నారా, మనీ అండ్ షీ? యా, నన్ను చాలా ఉన్నాయండి. నేను నాకు సోషల్ మీడియా అంటే ఇంత పర్టికులర్ గా మీరు దాన్ని రాసుకోవడానికి వెనకాల ఉన్న రీజన్ ఏముందండి? వాస్తవం. కొటేషన్స్ అనేది మనం మోటివేషన్ సంబంధించిన కొటేషన్ అనేది వాస్తవం అండి. అది కొంచెం బుర్ర పెట్టి ఆ బుర్రను పాలిష్ చేస్తే రకరకాల వర్డ్స్ నాకే కాదు మీకు ఎవరికైనా బయటకు వస్తుంటాయి. ప్రపంచం ఎవరి చుట్టూ తిరుగుతుంది మీరు చెప్పండి? డబ్బు చుట్టూతూ, ఆడవాళ్ళ చుట్టూతే కదా. అందుకే మనీ అండ్ షీ, మనిషి. అలా కొన్ని కొటేషన్స్ రాసుకుంటుంటాను. ఏదో మీలాంటి వాళ్ళు కొంతమంది అభినందిస్తుంటారు. ఏమండి? క్యాస్ట్ కమ్మ, కాపు, రెడ్డి, చౌదరి, నాయుడు ఎంకరేజ్ చేస్తారా మీరు? ఎవరిని ఎంకరేజ్ చేసేది? క్యాస్ట్ లేదండి. నేను యాక్చువల్గా చెప్పాలి అంటే, ఇప్పుడు చెప్పొద్దు, నీకు ఇష్టం లేదు అనుకుంటే నీ క్యాస్ట్ ఏంటి చెప్పుకున్నావు అంటారు. నా క్యాస్ట్ నేను చెప్పను. కానీ విషయం చెప్తున్నా, అసలు క్యాస్ట్ అనేది అసలు నా అభిప్రాయం ఏంటి చెప్పంటే, ప్రతి అప్లికేషన్లోనూ స్కూల్ కానించి ఎక్కడైనా కానీ ప్రతి అప్లికేషన్లో క్యాస్ట్ అని ఉంటుందండి. అది తీసేసేయాలి. అది మనిషి ఒకే విధమైన రక్తమాంసాలతో పుట్టిన మనిషికి నాకు తెలిసి ఎవరు అవునన్నా కాదన్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ నేను చెప్పేది ఏంటంటే, మనిషి పుట్టుకతో క్యాస్ట్లు లేవు, మతాలు లేవు. నా ఉద్దేశం అది. నేను ఎవరిని కించపరచట్లా. దేవుడు ఒక్కడే అంటాను. ఎన్ని క్యాస్ట్లు ఉన్నా, ఎన్ని కులాలు ఉన్నా, ఎన్ని మతాలు ఉన్నా దేవుడు అనేవాడు ఉండేవాడికి ఒక్కడే. కాబట్టి కులం లేదు, మతం మనం క్రియేట్ చేసుకున్నామండి. అది ఇప్పుడు కుమ్మరి పని చేసేవాడిని కుమ్మరోడు అన్నారు, ఇంకొక పని చేసేవాడిని ఇంకొక, అలా పేర్లు పెట్టుకున్నారే కానీ నాకు తెలిసి క్యాస్ట్ అనేది లేదండి. మనం క్రియేట్ చేసుకున్నాం. నాకు మీరు నమ్ముతారో నమ్మరో, నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరిని దాదాపు అంటే ఏదైనా సందర్భానుసారం వాళ్ళు ఏదన్నా క్యాస్ట్ విషయం వస్తే తెలుస్తుందేమో కానీ నేను ఎవరిని మీ క్యాస్ట్ ఏంటని అడగలేదు. నా క్యాస్ట్ కూడా చెప్పుకోలేదు. మరి చాలామంది ఇండస్ట్రీలో అన్నారు, నీది సో అండ్ సో క్యాస్ట్ కదా, మరి ఆ క్యాస్ట్ చెప్పుకుంటే డామినేషన్ ఎక్కువ ఉంది కదా, నీకు అవకాశాలు ఎక్కువ వస్తాయి కదా, నీ పేరు వెనకాల క్యాస్ట్ పేరు పెట్టుకోవచ్చు కదా అన్నారు.
అవసరంలా. నా క్యాస్ట్ చూసి నాకు వేషం వద్దు, నన్ను చూసి నేను సూటబుల్ అనుకుంటే నన్ను చూసి ఇవ్వండి వేషం, అంతేగాని నా క్యాస్ట్ చూసి నాకు వేషం ఇవ్వద్దు అని చెప్పేస్తుంటాను. ఓకే. మీకు మీతో వర్క్ చేసిన కో యాక్ట్రెస్లో ఎక్కువ మీకు బాగా ఫేవరెట్ అనిపించిన హీరోయిన్ ఎవరు సార్? హీరోనా? హీరోయిన్ మాకు హీరోయిన్స్కి పెద్ద అంటే మీకు పర్సనల్గా నచ్చిన హీరోయిన్ అంటే ఒకే ఒక హీరోయిన్ అండి, తర్వాత రీప్లేస్ కూడా చేయలేరు, శ్రీదేవి గారు. శ్రీదేవి గారు వర్క్ చేశారా మీరు మేడం? లేదు, చేయలేదు. ఓకే. ఎప్పుడైనా చూడటం కానీ? లేదండి, నేను అప్పుడు ఇండస్ట్రీకి రాలేదు. ఓకే. శ్రీదేవి గారు చూడలేదు. మళ్ళీ నాకు అభిమానం నటుడు ఎవరు అంటే ఆ పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు. ఓకే. ఇప్పుడు ఈ జనరేషన్లో ఆయన్ని నేను 2 సార్లు చూశాను. ఓకే. ఎన్టీఆర్ గారు చూశాను సార్లు. యాక్ట్ చేసే ఛాన్సెస్? లేదండి, అప్పుడు ఆయన పెద్ద ఆయన ఉన్నప్పుడు నేను కుర్రోడు చదువుకుంటాను. అదే. ఓకే. మళ్ళా ఆయనతో చేయకపోయినా ఆయన మనోడి చిన్న ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా, ఆయనతో యాక్ట్ చేసా 3-4 సినిమాలు. అతృప్తి కలిగింది నాకు, పెద్ద ఆయనతో చేయలేదు అనే ఆ ఫీలింగ్ ఈయనతో చేసినప్పుడు నాకు అతృప్తి అయింది. ఎందుకంటే ఆ ఫీచర్స్, ఆ నటన, ఆ పెద్ద ఆయన అంతా చిన్న ఆయనలో కనిపిస్తుంటాడు నాకు. మనిషికి విద్య ముఖ్యమేనా? మనిషికి విద్య ముఖ్యమే కాదు, అత్యంత ముఖ్యం. ఓకే. మనిషి, నేను చాలా ఫంక్షన్స్లో స్పీచ్ల్లో కూడా స్పీచ్ తర్వాత కొన్ని విషయాలు, సంబంధం లేని విషయాలు కొన్ని చెప్తుంటా. దాంట్లో పర్టికులర్గా దీని గురించి చెప్తాను, చదువు గురించి. ఏంటంటే చాలామంది నాకు సోషల్ మీడియాలో కూడా కొంతమంది మా పిల్లలు 3rd చదువుతారు, 4th చదువుతారు, 5th చదువుతారు, ఏదైనా వేషాలు ఉంటే చెప్పండి కదా, చెప్పొచ్చు కదా అంటే నేను అందరికీ ఒకటే చెప్తా, వద్దమ్మా, చదువుకునే వయసులో చదువుకోవాలి, దేనికి అదే ఉంటుంది. నేను అది చెప్తా. ఆర్ట్ అనేది ఏ కళైనా అవ్వచ్చు, మాదైనా ఏదైనా, ఆర్ట్ అనేది ఒక సముద్ర అల లాంటిది. సముద్ర అలా వచ్చి వెళ్ళిపోతుంటుంది, ఏదో రోజు వెనక్కి వెళ్ళిపోతుంది. ఎంత పెద్ద స్టార్లకైనా ఏదో ఒక రోజున ఆ అల అనేది, ఆ స్టార్డమ్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ చదువుకుంటే మాత్రం జీవితాంతం ఒక మంచి ఉద్యోగం చేసుకోవచ్చు, మంచి ఉపాధన, సొసైటీలో ఒక పేరు మంచి ఉంటుంది. అందుకే నేను పిల్లలకి, తల్లిదండ్రులకు అదే చెప్తా, నటన పట్ల, కళల పట్ల మీకు అభిమానం ఉండొచ్చు, బట్ అది సెకండరీగా పెట్టుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ చదువుకి ఇవ్వండి. బాగా చదువుకుంటే లైఫ్ బాగుంటుంది. అంటే నేను ఇంకోటి కూడా చెప్తా, చదువుకి ఒక టైం ఉంటుంది. ఆ టైం కనుక మిస్ అయిందంటే ఇక చదువు వంటగట్టదు. ఇక ఆర్ట్ గురించా, కళల గురించా, అది ఏ వయసులో ఉన్నా నేర్చుకోవచ్చు, ఏ వయసులో ఉన్నా దాన్ని ప్రొఫెషన్ కింద తీసుకోవచ్చు. బట్ చదువు అనేది మాత్రం ఒక టైంలో చదువుకుంటేనే ఆ లైఫ్ బాగుంటుందని నా ఉద్దేశం. అందరికీ నేను అదే చెప్తా, చదువు చాలా ముఖ్యం మనిషికి. సార్, కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి మీరు రమ్మంటారా వద్దంటారా? మీ టిప్స్ ఏంటి? కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళని రమ్మంటావా వద్దంటావా అంటే, నేను చాలామంది నన్ను ఇదే క్వశ్చన్ వేస్తుంటారు, ఇది సోషల్ మీడియాస్లో కానీ, లేదంటే నాకు డైరెక్ట్ లొకేషన్స్లో కానీ. ఒకటే చెప్తా, నేను 2 క్వశ్చన్స్ వేస్తా వాళ్ళని. ఒక క్వశ్చన్ ఏంటంటే, ఆడపిల్లైనా మగపిల్లైనా కానీ చదువు అయిపోయినాక ఇండస్ట్రీకి వద్దాం అనుకునే వాళ్ళకి, మీ పేరెంట్స్ ఏం చేస్తారు అని అడుగుతా. వాడు లేదు సార్, మంచి ఫ్యామిలీ, సెటిల్డ్, ఆస్తులు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి. ఓకే సార్, సెటిల్డ్, వెల్ ఫ్యామిలీ అన్నారు అనుకో, నేను ఒకటే చెప్తా, ఓకే, నువ్వు రాగానే నీకు ఇన్కమ్ ఉండదు ఇక్కడ. ఓవర్ నైట్ నీకు సక్సెస్ రాదు, ఇన్కమ్ ఉండదు. ఏమో 100కో 1,00,00,000 ఉంటే ఒక 6 నెలల సంవత్సరం అవుతుంది, కానీ 99.99% నీకు నువ్వు నిలబడాలంటే 5 నుంచి 10 ఏళ్ళ దాకా పడుతుంది ఒక పొజిషన్ రావాలంటే. మరి అప్పుడు కనీసం ఒక 3 ఏళ్ళైనా నిన్ను పోషించే కెపాసిటీ, నెలకి సిటీలో ఉండాలంటే కనీసం ఎంత లేదైనా ఒక 25,000 అవుతుంది. 25,000 రూపాయలు నువ్వు సంపాదన లేకోకుండా మీ తల్లిదండ్రులు నీకు పంపించే కెపాసిటీ మీ తల్లిదండ్రులకు ఉందా అని అడుగుతా. ఆ ఉంది సార్, పంపిస్తారంటే గుడ్, అయితే ట్రై చేయి. అది కూడా 3 ఏళ్ళు టార్గెట్ పెట్టుకో. ఆ 3 ఏళ్లలో కనుక సక్సెస్ అవుతావు, ఓకే. లేదంటే సక్సెస్ అవ్వలేనా అనే అవగాహన కూడా నీకు వచ్చేస్తే, నీ తల్లిదండ్రులకు వచ్చేస్తుంది. అవ్వగలను అనుకుంటే కంటిన్యూ, లేదంటే బ్యాక్ వెళ్ళిపోయి జాబ్ చేసుకో, లేదా ఉద్యోగం వ్యాపారం చేసుకో అని చెప్తాను. ఒక కేటగిరీ. 2వ కేటగిరీ వాళ్ళు ఏం చెప్తారంటే, మీ పేరెంట్స్ ఏం చెప్తారంటే, ఏదో చిన్న ఫ్యామిలీ సార్, ఏదో పొలం ఉంది, చిన్న ఫ్యామిలీ, లేదంటే తండ్రి లేడు,
అమ్మ ఉంది, ఏదో మిడిల్ అంటుంటారు. అప్పుడు ఒకటే చెప్తా వాళ్ళకి, నువ్వు ఇండస్ట్రీకి రావద్దు. ఓకే. నువ్వు ఇండస్ట్రీకి రావద్దు అని నేను డిసప్పాయింట్ చేస్తాను కాదు. నువ్వు వచ్చినంత మాత్రాన నాకేదో లాస్ వస్తే నువ్వు నాకేదో కాంపిటీషన్ అని కాదు. నేను పడ్డ పాటలు ఈ 25 సంవత్సరాలు ఎంత స్ట్రగుల్ అయ్యానో నాకు తెలుసు. తల్లిదండ్రులు నేను ఎంతో కష్టపడి చదివించారు. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. దయచేసి వాళ్ళ ఆశల్ని నిలిపోయొద్దు. నువ్వు రావద్దు ఇండస్ట్రీకి, హ్యాపీగా జాబ్ చేసుకో, తల్లిదండ్రులు బాగా చూసుకో అని చెప్పి ఇంకోటి చెప్తా. మేము వచ్చిన టైంలో మాకు ఎవరైనా అవకాశం ఇస్తేనే మా టాలెంట్ని ప్రూవ్ చేసుకునే ప్లాట్ఫామ్స్ ఉండేవి అప్పట్లో. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు సోషల్ మీడియాస్ సెల్ఫ్గా తన ప్రమోట్ చేసుకునే ప్లాట్ఫామ్స్ అనేకం ఉన్నాయి. ఒకటి కాదు, యూట్యూబ్ అవ్వచ్చు, టిక్టాక్ అవ్వచ్చు, ఇంకోటి ఒకటి కాదు, చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ వస్తుంది. నీ ఓన్గా నీ టాలెంట్ని ప్రూవ్ చేసుకునే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. నువ్వు చక్కగా జాబ్ చేసుకుంటూ ఖాళీగా ఉన్న టైంలో ఆ ప్లాట్ఫామ్స్లో నీ ఆనందం తీర్చుకో. నువ్వు అక్కడ కూడా పాపులర్ అవ్వచ్చు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా పాపులర్ అలా ట్రై చేయగానే దయచేసి రావద్దమ్మా అని చెప్పేస్తా ఇండస్ట్రీకి. ఎవరికైనా అది చెప్తా. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం. మీకు ఎప్పుడెప్పుడు థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పాలి. నన్ను ఎప్పుడు ఎంత తొందరగా నన్ను బయటికి పంపించేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారని నాకు అనిపిస్తుందండి. ఇన్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత నాకు కూడా ఒక చిన్న ఆశ ఉంది సార్, యాక్టింగ్ చేయాలని. అయ్యో తప్పకుండా చెప్పండి. నన్ను ఇండస్ట్రీలోకి రమ్మంటారా వద్దంటారా? రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుద్ది అని అడిగారంట మీలాంటి వాళ్ళు. ఆశ ఉండటం తప్పు కాదు కదా సార్. ఓకే సరే, వాళ్ళు అడిగిన క్వశ్చన్ మిమ్మల్ని వేస్తాం. ఓకేనా? మీకు పెళ్ళయిందా? లేదు. ఒక బాధ తప్పింది. ఓకే. మీ ఫాదర్ ఏం చేస్తారు? ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్. బాగా సంపాదించాడా? బ్లాక్ మనీ ఉందా? బ్లాక్ లో వైట్ ఉండవండి, సంపాదన బాగా సెటిల్డా? ఇదే క్వశ్చన్ వేస్తున్నా. మీరు సిటీలో ఉంటే 10,000 పంపించగలరా? నెలకి పంపించగలరు. పంపించగలరా? సరే అయితే ట్రై చేయండి. మళ్ళీ ఇందాక ఒక క్వశ్చన్ వేశారు మీరు, మరి ఇండస్ట్రీకి వస్తే మరి కమిట్మెంట్స్ అంటారు. మీరే అన్నారు కదా ఉంటే ఉండవా మనీషి అంటే ఏమండి, మనం ఒక దారిలో ప్రయాణిస్తుంటామండి. ఒక దారి సాఫీగా ఉంటుంది, ఎక్కడికో వెళ్ళగానే ఒక బురదగుంట ఉంటుంది. మరి ఆ బురదగుంట్లో మీరు కాలు వేస్తారా, జాగ్రత్తగా తప్పించుకుంటూ ముందుకెళ్తారా తెలియదు. ముందుకెళ్ళి 4 అడుగులే కానీ అక్కడ ముళ్ళకంప ఉండొచ్చు, ముళ్ళు గుచ్చుకోవచ్చు, పక్క నుంచి వెళ్ళడానికి ప్రయత్నించవచ్చు. పక్క నుంచి కూడా వెళ్ళే ప్రయత్నం లేదనుకో వెనక్కి వెళ్ళిపోవచ్చు. అది మీ చేతుల్లో ఉంటుందండి. బురదలో కాలేస్తారా, ముళ్ళల్లో కాలేస్తారా అనేది మీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి అది మీరు నిర్ణయించుకోవాల్సిన విషయం. ఇక మీ పేరెంట్స్ మిమ్మల్ని నెలకు 25,000 పెట్టి ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు పోషించే కెపాసిటీ ఉంది కాబట్టి వెల్ ట్రై చేయండి. మరి ఇంకోటి కూడా చెప్తున్నాను, ఈ 3 ఏళ్లలో మీరు పెళ్లి చేసుకోకూడదు. పెళ్లి చేసుకున్నారంటే వాడు వచ్చి గండేస్తాడు, వాడు వచ్చి చాట్ నువ్వు అంటాడు. మరి ఇవన్నీ చాలా ఉంటాయండి సోషల్ మీడియా. ఇవన్నీ ఆలోచించి అడిగేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్, మీ వాల్యుబుల్ టైంని మా కురుక్షేత్రంకి ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ వాల్యుబుల్ టైం నా మీద కేటాయించి నన్ను కొన్ని ఇబ్బందికరమైన క్వశ్చన్లు అన్నగానే కొన్ని ఇబ్బందికరమైన క్వశ్చన్లే వేసి నేనేదో స్కిప్ అయ్యే కానీ ఓకే ఏదేమైనా కానీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరో కురుక్షేత్రం ప్రేక్షకులకి నమస్కారం అండి.